హలో అందరికి వెల్కమ్ టు జోవి టాక్స్. మా తిరుపతి ట్రిప్ లో డే 2 వ్లాగ్ ఇది. డే 1 వ్లాగ్ ఎవరైనా చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయిపోవాలని చెప్పారు. సో మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. 2 డేస్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుంది. టేస్ట్ కోసం అన్ని ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఇడ్లీ సేమ్ ఆంధ్రాలో ఎలా ఉంటుందో అలానే అనిపించింది. శాండ్విచ్ కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ సరిగా తినట్లేదని క్రిష్ కోసం ఒకటి రెండు ఎక్స్ట్రా పట్టుకున్నాము. పైకి వెళ్ళాక ఆకలేస్తుంది అంటాడేమో అని చెప్పి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. డే 1 లో ఆల్రెడీ 3 టెంపుల్ దర్శనాలు అయిపోయాయి కాబట్టి డే 2 లో ఓన్లీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఒక్కటే ఉంటుంది. సో టైం అంతా అక్కడే అయిపోతుంది. ఇంకా టైం ఉంటే కింద తిరుపతిలో గోవిందరాజ స్వామి టెంపుల్ కి తీసుకువెళ్తామని చెప్పారు. ఇలా వెళ్తున్నంత టైం క్రిష్ కార్ లో కంటిన్యూస్ గా గోవిందా గోవిందా అనుకుంటూ మంచిగా దండం పెట్టుకుంటున్నాడు. క్రిష్ కి కూడా బాగా తెలుసు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే తిరుపతి అని చెప్పి. ఇంకా చిన్నప్పటి నుంచి ఎక్కువ సార్లు చెప్పడం, మేము క్రిష్ ని కూడా తీసుకొని ఒక 4-5 టైమ్స్ దర్శనంకి కూడా వెళ్ళాం. సో ఇంకా అర్థమవుతుంది బాగా తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా అని అడుగుతాడు. లగేజ్ చెక్ చేశాక ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ మధ్య గ్యాప్ లో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. మేము ఎప్పుడు తిరుపతికి వచ్చినా ఈ ప్లేస్ లో ఫొటోస్ అయితే పక్కగా తీసుకుంటాం. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ లో గోవింద నామాలు బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా దర్శనం కోసం కొండపైకి స్టార్ట్ అయిపోతున్నాం. మా దర్శనం ఆ రోజు తెలంగాణ టూరిజం నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ ఒకే ప్లేస్ దగ్గర గ్యాదర్ అవ్వమని చెప్పారు. సో ఒక పర్టికులర్ క్యూ లైన్ దగ్గర వెయిట్ చేస్తే ఆ లైన్ నుంచి ఎంట్రీ ఉంటుంది అన్నారు. 10:30 to 11 మధ్యలో మాకు ఆ ప్లేస్ కి వచ్చేయమన్నారు. సో మేము అందరం అక్కడికి వెళ్తున్నాం. కొండపైకి రీచ్ అయిపోయాం. క్రిష్ కి ఫుల్ గా నిద్ర వచ్చేసింది. కార్ లో ఉంటే ఎక్కువగా త్వరగా నిద్రపోతాడు. సో మళ్ళీ దర్శనం టైం కి లేపచ్చని మేమే ఇంకా పడుకోబెట్టాం. ఇక్కడ మేము ఒక కళ్యాణ కట్ట దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మాతో పాటు వచ్చిన వాళ్ళలో ఎవరైనా గుండు కానీ కురులు కానీ తీసుకుంటే వాళ్ళు అక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఒక 1.5 hour వరకు టైం ఇస్తారు. నా డే 1 బ్లాగ్ లో ఆల్రెడీ నేను చెప్పాను నెక్స్ట్ డే ఎలా టైం ఇస్తారు, బట్ అంత కరెక్ట్ గా టైం సరిపోతుందో లేదో అని. మేము ముందు రోజు ఎలాగో టైం ఉందని చెప్పి పైకి వచ్చి అవన్నీ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ డే డైరెక్ట్ గా దర్శనానికి రెడీ అయ్యి వచ్చేసామని. ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం దగ్గర లైన్ లో మాకు వచ్చి వెయిట్ చేయమన్నారు. సో ఆ క్యూ లైన్ దగ్గర వెయిట్ చేసి దర్శనానికి పంపించారు. దర్శనం మాకు ఒక 2 to 3 hours పట్టింది. త్వరగానే అయిపోయింది. దర్శనం అంతా అయ్యాక లంచ్ చేయడానికి ఒక ప్లేస్ కి వచ్చాం. మా దర్శనం చాలా చాలా బాగా అయింది. వెయిటింగ్ టైం ఎక్కువ లేదు. కంపార్ట్మెంట్ లో ఒక 1/2 hour ఉంచారు అంతే. అక్కడ పంచిన ప్రసాదాలు తినేసి హ్యాండ్ వాష్ చేసుకునేలాగా మళ్ళీ డోర్స్ ఓపెన్ చేసేసారు. సో క్రిష్ కూడా మంచిగా దేవుని చూసి దండం పెట్టుకున్నాడు, గోవిందా గోవిందా అనుకుంటూ. సో ఇంకా టైం లేదు, వెంటనే లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాం కిందకి. కింద గోవిందరాజ స్వామి టెంపుల్ కి కూడా వెళ్దాం అనుకున్నాం, బట్ అంత టైం లేదని చెప్పి ఓన్లీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రమే మా డే 2 లో అయింది. 300 దర్శనం కాకుండా, కాలినడక దర్శనం కాకుండా ఇలా టూరిజం లో వచ్చినప్పుడు మాకు ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో చాలా చాలా బాగుంది. అంతా టైం టు టైం పర్ఫెక్ట్ గా జరిగింది. దర్శనం అయిన తర్వాత లడ్డూలు తీసుకొని అక్కడ దీపం కొబ్బరికాయ కొట్టేసి మంచిగా దేవుడిని పునర్దర్శన ప్రాప్తిరస్తు అని దండం పెట్టుకున్నాం. నా ఫేవరెట్ ప్లేసెస్ లో ఫస్ట్ తిరుపతి ఉంటుంది. ఎప్పుడు ఏదైనా కరెక్ట్ గా లేదా అనిపించినా తిరుపతి వెళ్ళొచ్చాక అంతా సెట్ అయిపోతుంది అనే ఫీలింగ్ నాది. సో ఇలా మా తిరుపతి ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఈ ట్రిప్ లో మా క్రిష్ కి 2 ఫ్రెండ్స్ కూడా అయ్యారు. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళే, అర్చన అండ్ అంజలి. సో వాళ్ళిద్దరూ కూడా మంచిగా క్రిష్ తో టైం పాస్ చేశారు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయారు క్రిష్ కి. కిందకి వచ్చి లగేజ్ ప్యాక్ చేసి స్టేషన్ కి వచ్చి హైదరాబాద్ కి ట్రైన్ ఎక్కేసాం. ఇలా జరిగింది మా తిరుపతి ట్రిప్. హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.